శ్రీమతే రామానుజాయ నమః. ఈనాటి ప్రశ్న: ఆండాళ్ తల్లి సంకల్పించిన పరమాన్న ప్రసాదాన్ని తయారు చేయించి 100 గంగాళాలతో నవనీత సమేతంగా సుందరబాహుస్వామికి రామానుజుల వారు సమర్పించినప్పుడు గోదాదేవి రామానుజుల వారిని ఏమని పిలిచినది? శ్రీమతే రామానుజాయ నమః. పరమ ప్రామాణికమైన విశిష్టాద్వైత సిద్ధాంత వ్యాప్తికిని, ప్రేమపూరితమైన భగవత్తత్వాన్ని గురించి మారుమూలలలో ప్రచారం చేసి సందేశం అందించడానికి సమర్థులైన 74 మంది ఆచార్య పురుషులను సింహాసనాధిపతులుగా స్థాపించారు శ్రీ భగవద్ రామానుజులు. ఆ 74 మంది సొట్టైనంపి మొదలుకొని ఆర్కాట్టు పిళ్ళాన్ వరకు శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రచారానికి, భగవంతుని అవిచ్ఛిన్న కైంకర్యానికి ఆయా దివ్య క్షేత్రాలను కేంద్రంగా చూపించి 74 మంది సింహాసనాధిపతులను స్థాపించారు శ్రీరామానుజులు. సంసేవితః సంయమి సప్తసత్యా పీఠైః చతుస్సప్తతిభిః సమేతః అన్యైరనంతైరపి విష్ణుభక్తైః ఆస్తే అధిరంగం యతి సార్వభౌమః. ఈ వైభవ శ్లోకం ప్రకారం 700 మంది త్రితండి యతీశ్వరులు, 74 మంది సింహాసనాధిపతులైన ఆచార్య పురుషులు, ఎంతోమంది శ్రీ వైష్ణవ భాగవతోత్తములు శ్రీరంగంలో ఆచార్య సార్వభౌములైన శ్రీ భగవద్ రామానుజులను ఆశ్రయించి వారి ఆజ్ఞ ప్రకారం నడుస్తుండేవారు. శ్రీ వైష్ణవ సిద్ధాంత ప్రచారానికి, భగవంతుని అవిచ్ఛిన్న కైంకర్యానికి ఆయా దివ్య క్షేత్రాలను కేంద్రంగా చూపించి 74 మంది సింహాసనాధిపతులను స్థాపించారు శ్రీరామానుజులు. లక్ష్మీనాథుడు నుండి ప్రారంభమై ఈ 74 సింహాసనాధిపతుల వరకు ఉండే వైభవాన్ని సూచిస్తూ పూర్వాచార్యులు ప్రసాదించిన ఒక ముక్తక శ్లోకాన్ని స్మరిద్దాం. లక్ష్మీనాథాఖ్య సింధౌ శటరిభుజలదః ప్రాప్య కారుణ్యనీరం నాదాద్రావభ్యషించత్ తదను జలజదృక్ రాఘవాభ్యాం ఝురాభ్యాం గత్వాం త్వాం యామునుఖ్యాం సరితమదయతీంద్రాఖ్య పద్మాకరేంద్రం సంపూర్య ప్రాణిసస్యే ప్రవహతి నితరాం దేశికేంద్ర భ్రమౌగహై. ఒకప్పుడు శ్రీ భగవద్రామానుజులు ఆండాళ్ ప్రసాదించిన నాచియార్ తిరువాయిమొഴി గ్రంథాన్ని కాలక్షేపం చేస్తుండగా అందులోని 9వ దశకంలోని 6వ పాసుర ప్రస్తావనం వచ్చింది. ఆ పాసురం వారికి ఒక అందమైన కైంకర్యానికి ప్రేరణ కలిగించింది. నారు నరుం పొజిల్ తిరుమాలిరుం జోలై నంబిక్కు 100 తడా నిరైంద అక్కారవడిసెల్ సొన్నెన్ అని ఆ పాసురం. శ్రీ గోదాదేవి తిరుమాలిరంజోలై క్షేత్రంలో వేంచేసి ఉన్న సుందర బాహు పెరుమాళ్ళకి 100 గంగాళముల పరమాన్నమును అనగా అక్కార వడిసెల్ ప్రసాదము సమర్పిస్తానని సంకల్పించిందే. అయ్యో, ఆ తల్లి అనుకున్న కైంకర్యాన్ని నెరవేర్చిందో లేదో అని శ్రీ భగవద్రామానుజులు ఆ తిరుమాలిరం సోలై దివ్య దేశానికి వేయించేసి ఆండాళ్ తల్లి సంకల్పించినట్లుగా పరమాన్న ప్రసాదాన్ని తయారు చేయించి 100 గంగాళాలతో నవనీత సమేతంగా అనగా వెన్న సమేతంగా ఆ సుందర బాహుస్వామికి సమర్పించారు శ్రీరామానుజులు. ఆ తరువాత దక్షిణ దేశ దివ్య యాత్ర చేశారు శ్రీరామానుజులు.
అదే క్రమంలో శ్రీవిల్లిపుత్తూరులో ఆండాళ్ తల్లిని సేవించుకున్నారు. అప్పుడు తన సంకల్పాన్ని నెరవేర్చినందుకు సంతోషించి ఆండాళ్ తల్లి నమ్ కోయిల్ అన్నా అని శ్రీ భగవద్రామానుజులను సంబోధించిందట. గర్భాలయంలోంచి ముందుండే అర్ధమండపంలోకి తానే వచ్చి మాలా మర్యాదన చేయించిందట. ఇప్పటికీ గోదాదేవి ఉత్సవమూర్తులు గర్భాలయంలో కాక ముందు మండపంలో అందుకే ఉంటాయి. అప్పటి నుండి శ్రీ భగవద్రామానుజులకు గోదాగ్రజులు అనే ఒక ఆండాళ్ తల్లికి పరమాన్న ప్రసాదాన్ని నవనీత సమేతంగా 100 గంగాళాలతో సుందరబాహు స్వామికి సమర్పించినందుకు గోదాదేవి రామానుజుల వారిని నమ్ కోయిల్ అన్నా అని పిలిచింది. అందుకే భగవద్రామానుజులకు గోదాగ్రజులు అనే ఒక అందమైన పేరు ఏర్పడింది. సుశీలారాణి రామానుజదాసి.